ఫస్ట్ ఎపిసోడ్ లో గెలిచినటువంటి కిక్ ని అలాగే కంటిన్యూ చేసేస్తాము అంటూ వచ్చేస్తూ ఉన్నారు సమీరా భరద్వాజ్ అండ్ దీపిక. నా జీవితంలో ఎప్పుడు నేను మహానటికి ఇది చూడలేదు. ఎనీవే మీరు ఈ కిరీటాలు అవన్నీ పెట్టుకుని వచ్చారు. మీరు మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ ఏం గెలవలేదు. జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక మైసూర్ బోండాలు అది కూడా చట్నీ బాగుండడం వల్ల ఒక ఎపిసోడ్ విన్నర్స్ అయ్యారు. మీరు ఈ కిరీటాలు మా దగ్గర ఉంచుకోదలుచుకున్నాం, ఎందుకంటే ప్రతి రౌండ్ మేమే కదా విన్ అయ్యేది. ఆ కోటిలో మీరు కొన్నవాడు అడుగుతున్నాడంట. ఒకసారి చేది చెప్పు. యాక్చువల్లీ మాకు ప్రతిసారి గెలిచి బోర్ కొడుతుందప్ప. గెలిచింది ఒకటేసారి, ప్రతిసారి గెలిచి అంటున్నావు. చూడు రన్నర్ అప్ అవ్వడానికి రెడీగా ఉండు. యాదవరాజు సుప్రీత ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉండు. మీరిద్దరు ఇక్కడ ఒక్క వీక్ ఉండిపోయి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు. సైలెంట్ గా ఉండడానికి రెడీగా ఉండు. మొన్న తడబడ్డాం కానీ ఈ రోజు తలబడతాం అంటూ వచ్చేస్తున్నారు ప్రశు బేబీ అండ్ ధరణి. గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది. ఇంత డల్ గా ఉన్నావేంటి? మొన్న ఎపిసోడ్ లో కామెంట్లు చూసినా నిద్రపోలేదు నైట్. అలాంటి కామెంట్లు వచ్చాయా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? మనం థర్డ్ ప్లేస్ వచ్చాం. ఎవరు చెప్పారు థర్డ్ వచ్చారని? మేము వచ్చావు థర్డ్. నీ థర్డ్ ప్లేస్ అయితే మాదేంటి మూల ప్లేస్? హలో, మాకు 70 మార్కులు వచ్చినాయండి. మాకు వచ్చాయి 70. ఫస్ట్ మాకు వచ్చినాయి. అసలు మీకు 70 ఎలా ఇచ్చారా జడ్జి గారు? అర్థం కాదు. ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా ఫస్ట్ ప్రైజ్ కోసం చూస్తారు, వీళ్ళేంటి థర్డ్ ప్రైజ్ కోసం చూస్తున్నారు అందరూ. ఫస్ట్ ప్లేస్ రావాలంటే ఏం చేయాలక్క? వస్త్రాలంకరణ మీద పెట్టినటువంటి శ్రద్ధ వంటల మీద పెట్టాలి.